చిక్కిన అవినీతి తిమింగలం, గంజాయితో పట్టుబడ్డ డాక్టర్, రంపచోడవరంలో ఎన్కౌంటర్, రేషన్ కష్టాలు, ఇలాంటి మరిన్ని వార్తలు మన ఊరు మన వార్తలో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతి చెందాడు. బ్రతుకు తెరువు కోసం ఇజ్రాయిల్ వెళ్లిన రవీందర్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా భయంతో గుండుపేటకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవీందర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జీవితం మెరుగుపడుతుందన్న ఆశతో ఇజ్రాయిల్ వెళితే యుద్ధం కారణంగా అనారోగ్యం పాలై మృతి చెందారంటున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని వెంటనే భారత్కు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆదివారం రోజు మాతో మాట్లాడాడు. ఎప్పుడు అక్కడ బాంబుల యుద్ధమే జరుగుతుంది, ఎప్పుడు ఆయన బాంబులు పడ్డప్పుడల్లా ఆయనకు హెల్త్ బాగుండపోతుండే, హాస్పిటల్కి వెళ్ళేవాడు. ఇప్పుడు కూడా హాస్పిటల్ బాంబులు పడుతున్నాయి, హాస్పిటల్కి వేయిండు, హాస్పిటల్లోనే ఉన్నాడు, బాగానే అయిండు. మాట్లాడాడు మాతోటి. ఆదివారం రోజు మాట్లాడిండు. ఇక్కడ బాగా బాంబులు పడుతున్నాయి, మరి నేను తిరిగి అత్తనో రాను, నాకు భయం అవుతుంది, ఇక్కడ నేను ఉంటానో బతుకనో నేను ఇంటికి అత్తనో రాను అని చెప్పి ఏడ్చిండు. ఏం కాదని మేము ధైర్యం చెప్పినా కానీ ఆ రోజు రాత్రే బాంబులు బాగా పడ్డాయట హాస్పిటల్ దగ్గర. ఆ భయానికే ఆయన చనిపోయిండు, బాంబుల భయానికే. నా భర్త బాడీ పంపించాలని నేను కోరుకుంటున్నా తొందరగా. నేను ఒక్కనే ఉన్నా అని ఫోన్ చేసి ఏడ్చిండు. అక్కడ బాంబు పడేసరికి చనిపోయాడు మా నాన్న. డెడ్ బాడీని తొందరగా తీసుకురావాలని గవర్నమెంట్ని చెప్తున్నాము. మా తమ్ముడికి మాటలు రావు, చెవులు కూడా వినిపించవు. ఏమన్నా ఆర్థిక సహాయం చేయవలసిందిగా. మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖ ఏసీ నరేష్ ఏసీబీకి చిక్కాడు. కురవి, మరిపేడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనుల అనుమతి కోసం గుత్తేదారు నుంచి 80,000 లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఉదయం నరేష్ ను ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కూరలు లేక కారంతోనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు హాస్టల్కు వచ్చారు. 10వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులు హాస్టల్కు వచ్చారు. వీరికి వంట మనిషి కేవలం అన్నం వండి వెళ్లిపోవడంతో విద్యార్థులు చేసేదేమీ లేక గత 2 రోజుల నుంచి కారంతో కడుపు నింపుకుంటున్నారు. హాస్టల్ నుంచి వెళ్లిపోయి మళ్లీ 20వ తేదీన తిరిగి రావాలని వార్డెన్ చెప్పినట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్కు వెళ్లి చదువుకుంటారని తమ పిల్లలను పంపిస్తే కూరలు లేక కారంతో అన్నం తింటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉన్న కొద్ది మంది విద్యార్థులకైనా కూరలు వండాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సార్ వచ్చిండు, వెళ్ళిపోయిండు. ఇక వాళ్ళకు కూరగాయలు అయితే నిన్న లేవు సార్. నేను కారంతో తిన్నాను. అప్పులు కూడా ఉన్నాయి, స్టాక్ అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఇప్పుడు ఓరికి పిల్లలు వచ్చినాక తాళం వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నీ ఉన్నాయి, స్టోర్ రూమ్లు అన్నీ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి మొదలు గ్రామస్థాయి అధికారి వరకు ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను తప్పకుండా పరిశీలించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో వసతులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యా ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, అందులో పిల్లలు, తల్లిదండ్రులు, ప్రభుత్వం మీద, అందులో విద్యను అందిస్తున్నటువంటి అధ్యాపక వర్గం మీద విశ్వాసం కొద్ది మనకు లక్షల మంది పిల్లల్ని పంపుతా ఉన్నప్పుడు వారి యోగక్షేమాలకు సంబంధించి బాధ్యతగా అక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రాపర్ గా జరుగుతుందా లేదో కూడా చూడాలని చెప్పినటువంటి సందర్భంగా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ను, జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా మరొకసారి కోరుతాను. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ దుకాణం దగ్గర జనాలు బారులు తీరారు. 3 నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో రేషన్ దుకాణానికి జనాలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే ఎండలో నిలబడలేక ఖాళీ బస్తాలు క్యూ లైన్లో పెట్టి రేషన్ బియ్యం కోసం పడిగాపులు కాశారు. షాపులో బియ్యం ఉన్నప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ సరఫరా చేయడం లేదని జనాలు వాపోతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి రేషన్ బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా కొల్లేరులో ఇవాళ 2వ రోజు సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు పర్యటించారు. నిడమరు ప్రాంతానికి చెందిన జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలించారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఏలూరు చేరుకున్న కమిటీ సభ్యులు శ్రీపర్రు, కలకర్రు,
మనుగురును పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ఏలూరు కలెక్టరేట్లో ఉంగుటూరు, దెందులూరు మండలాల రైతులు, కొల్లేరు ప్రాంత ప్రజలతో సమావేశమయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రేపు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, అలాగే జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 2,000 మంది స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆలోచించారని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసుల అదృష్టమన్నారు. ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోందని చెప్పారు. ప్రపంచానికి యోగా భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ అని, జీవితంలో అది భాగం కావాలని విజ్ఞప్తి చేశారు. యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఆ యోగాని మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి. యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది.